My dear friends, myself Maha. In this video, నేను గామెటోజెన్సిస్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గామెటోజెన్సిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గామెట్స్ ఫ్రమ్ దేర్ ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అయితే అది టెస్టిస్ అనమాట, అంటే ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ టెస్టిస్. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ అయితే మనం ఓవరీగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మేల్లో గామెట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్లో జరిగే ఫార్మేషన్ ఆఫ్ గామెట్స్ని మనం స్పెర్మాటోజెన్సిస్ అంటాం. అంటే ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ ఫ్రమ్ మేల్ జర్మ్ సెల్స్ని మనం స్పెర్మాటోజెన్సిస్ అంటాం. ఒక మేల్ అడాలసెన్స్ స్టేజ్ నుండి సడన్గా గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోను దాని లెవెల్స్ సడన్గా హ్యూమన్ బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల సెక్స్ ఆర్గాన్స్లో ఉండే పార్ట్స్ యాక్టివేట్ అయ్యి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిస్లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి కొన్ని. ఇక్కడ నేను సైడ్కి వేసాను కదా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లాగా మనం తీసుకుంటే ఇక్కడ లైన్ చేయబడి ఉన్నాయి కదా కొన్ని సెల్స్. ఈ సెల్స్ని మనం స్పెర్మాటోగోనియా ఆర్ మేల్ జర్మ్ సెల్స్ అని చెప్పొచ్చు. ఈ స్పెర్మాటోగోనియా ఆర్ మేల్ జర్మ్ సెల్స్ డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. అవి తర్వాత ప్రైమరీ స్పెర్మాటోసైట్స్గా కన్వర్ట్ అవుతాయి. కొన్ని స్పెర్మాటోగోనియా మాత్రమే ప్రైమరీ స్పెర్మాటోసైట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇంకొన్ని అలాగే ఉండిపోతాయి. ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ కూడా డిప్లాయిడే. ఆ తర్వాత ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ మియోసిస్ 1 జరుపుకొని సెకండరీ స్పెర్మాటోసైట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ సెకండరీ స్పెర్మాటోసైట్స్ నుంచి మనకి హ్యాప్లాయిడ్ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్ టు స్పర్మ్స్ వరకు. ఇక్కడ ఇది అర్థం కావడానికి మనం ఇక్కడ ఒక చిన్నది ఉంది, దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రైమరీ స్పెర్మాటోసైట్, దాని నుంచి 2 సెకండరీ స్పెర్మాటోసైట్స్ వచ్చినాయి. ఆ సెకండరీ దానిలో నుంచి కూడా ఒక్కొక్క దాని నుండి 2 స్పెర్మాటిడ్స్ వచ్చినాయి. ఇక్కడ చెప్పొచ్చు ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ మియోసిస్ 1 ద్వారా సెకండరీ స్పెర్మాటోసైట్స్ వచ్చినాయి. సెకండరీ స్పెర్మాటోసైట్స్ స్పెర్మాటిడ్గా మియోసిస్ 2 ద్వారా కన్వర్ట్ అయినాయి. ఈ స్పెర్మాటిడ్స్ అనేవి ఇమ్మెచ్యూర్. దాని నెక్స్ట్ వచ్చే స్టేజ్ స్పెర్మాటోజోవా, అవి వచ్చేసి మెచ్యూర్ అనమాట. ఈ మెచ్యూర్ స్పెర్మాటోజోవాగా మారడాన్ని మనం స్పెర్మియోజెనసిస్ అంటాం. ఈ స్పెర్మాటోజోవా ఫర్దర్గా స్పర్మ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్పర్మ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ స్పర్మ్స్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుండి రిలీజ్ అయ్యే ప్రాసెస్ని మనం స్పెర్మియేషన్ అని అంటాం. ఈ పర్టికులర్ టాపిక్ మీద నీటిలో ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాయిడిటీ బేస్ మీద అడగొచ్చు. ఇంకొకటి నెంబర్ ఆఫ్ సెల్స్ మీద క్వశ్చన్ అడగొచ్చు. ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో నేను చెప్తాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ. అంటే ఇది ఒక హైపోథాలమిక్ హార్మోన్. ఇది లేడిక్ సెల్స్ మీద యాక్ట్ చేసి సెక్రెషన్ అండ్ సింథసిస్ ఆఫ్ ఆండ్రోజెన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఆండ్రోజెన్స్ దే స్టిమ్యులేట్ ద ప్రాసెస్ ఆఫ్ స్పెర్మాటోజెన్సిస్. ఆండ్రోజెన్స్ అనేవి స్పెర్మాటోజెన్సిస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ FSH కనిపిస్తుంది కదా, FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది సటోలి సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. సటోలి సెల్స్ మీద యాక్ట్ చేసి ఇది స్టిమ్యులేట్స్ ద సెక్రెషన్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్. కొన్ని ఫ్యాక్టర్స్ సెక్రెట్ కావడానికి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది సటోలి సెల్స్ని. ఆ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్పెర్మియోజెన్సిస్లో మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ మీద నీట్ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాయిడిటీ బేస్డ్ క్వశ్చన్స్. ప్లాయిడిటీ బేస్డ్ ఎలా అడగొచ్చు అంటే ఇక్కడ స్పెర్మాటోగోనియా ప్లాయిడిటీ ఎంత ఉంది, ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ ప్లాయిడిటీ అంటే డిప్లాయిడా హ్యాప్లాయిడా అని అడిగే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడు, 40 స్పెర్మాటిడ్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. ఈ 40 స్పెర్మాటిడ్స్ ఇచ్చి ఎన్ని ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. స్పెర్మాటిడ్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రైమరీ స్పెర్మాటిడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్గా ఒక ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ నుంచి 2 సెకండరీ స్పెర్మాటోసైట్స్ వస్తున్నాయి. ఆ 2 సెకండరీ స్పెర్మాటోసైట్స్ నుంచి ఒక్కొక్క దాని నుండి 2 స్పెర్మాటిడ్స్ వస్తున్నాయి. అంటే టోటల్గా ఒక ప్రైమరీ స్పెర్మాటోసైట్ నుండి మొత్తం 4 స్పెర్మాటిడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్వశ్చన్లో మనకి 40 స్పెర్మాటిడ్స్ అని ఇచ్చాడు. అంటే మనకి ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ కనుక్కోమని క్వశ్చన్. టోటల్ స్పెర్మాటిడ్స్ వచ్చేసి 40 ఇచ్చాడు. ఒక
ప్రైమరీ స్పర్మాటోసైట్ నుండి 4 స్పర్మాటిడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి బై 4 వేసుకుంటాం, అంటే 10. అంటే 10 ప్రైమరీ స్పర్మాటోసైట్స్ నుంచి 40 స్పర్మాటిడ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి 10. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.